హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. అందరూ హ్యాపీ న్యూ ఇయర్ బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. మా చిన్నప్పుడైతే కేకులు, బిర్యానీలు, పార్టీలు ఇవేమీ లేవు. పల్లెటూరు. నాకు బాగా గుర్తుంది అయితే 2024 మా డాడీ ఈవినింగ్ టైంలోని మందారాకులను అలాగే గులాబీ పూ రేకులని చిన్న చిన్న పీసెస్గా కట్ చేయించారు నాతోని, మా అన్నయ్యతోని. అలాగే మా అమ్మమ్మ కలర్స్ ప్రిపేర్ చేసుకుంటుంది. ఎలా అంటే పసుపు, కుంకుమ, వైలెట్ అలాగే బొగ్గు ఈ మూడిటిలోని సాల్ట్ కలిపేసింది అనమాట. అలా రంగులు క్రియేట్ చేసుకున్నాము. అయితే మా డాడీ అయితే జోకర్ బుడ్డడు బొమ్మ వేశారు. మా అమ్మ మా డాడీ వేసిన బొమ్మకి ముగ్గుతో గీసి రంగులు అద్దేది. ఇంకా 12 అయ్యేసరికి నైట్ ఫ్రూట్స్ అనమాట, 1/2 డజన్ ఫ్రూట్స్ ప్రతి ఇంటికి కూడా ఒక్కో ఇంటికి ఒక్కో కవర్ చొప్పున వీధి మొత్తం పంచేవాళ్ళం ఫ్రూట్స్ని హ్యాపీ న్యూ ఇయర్ చెప్పి. అంతే, అలా జరిగేది మా చిన్నప్పుడు న్యూ ఇయర్ అంటే. ఇప్పుడు మా చిన్నప్పుడు మా అమ్మ ఏ ముగ్గు వేసినా కూడా మేము వింతగా చూసేవాళ్ళం నుంచుని. కానీ ఇప్పుడు పిల్లలైతే మాత్రం అలా కాదు, వాళ్ళకి ఏం కావాలో అడిగి మరీ వేయించుకుంటున్నారు. దట్టు బాయ్స్కి మొదలైతే మాత్రం వాళ్ళు ఒక ఆర్టిస్టే అవ్వాల్సి వస్తుంది. బొంగరాలు వేయడం నేర్చుకోవాలి, గాలిపటాలు చేయడం నేర్చుకోవాలి, బొమ్మలు వేయడం నేర్చుకోవాలి. ఇంకా ప్రతిదీ వాళ్ళకి ఏం కావాలన్నా అమ్మలే. ఇంట్లోని ఇలాంటి చిచ్చరి పిడుగులు ఉంటే కామెంట్లో రాయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ.